వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం పోర్షే ఆడి కార్ల మాతృ సంస్థ అయినటువంటి జర్మన్కు చెందిన వోక్స్ వ్యాగన్ తన చరిత్రలోనే అత్యంత భారీ లే ఆఫ్స్ కు తెరలేపనుంది. కంపెనీని మరింత పోటీతత్వంలో మార్చేందుకు సీఈఓ ఆలివర్ బ్లూమ్ ఏకంగా 1,00,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటుగా కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించి కాలక్రమేణా వాటిని పూర్తిగా మూసివేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా నాటకీయంగా ఖర్చులను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ రూపొందించినటువంటి ఈ భారీ ప్రణాళికలపైన బోర్డు సమావేశంలో చర్చ జరిగినట్లుగా వస్తున్న వార్తలపైన కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే గతంలో కంపెనీ ప్రకటించినటువంటి ఉద్యోగాల తొలగింపు సంఖ్య కంటే ఇది రెట్టింపు కాబోతుంది. వోక్స్ వ్యాగన్ గ్రూప్ కింద ఆడి, బెంట్లీ, అదేవిధంగా స్కోడా, సీట్, కూప్రా వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్ లో 6.5 లక్షల మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారట. అంటే దాదాపు 15% పైగా ఉద్యోగులపైన ఈ లే ఆఫ్స్ ప్రభావం పడబోతుంది. అయితే ఇటీవలే కాలంలో చైనా ఆటోమొబైల్స్ కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైనటువంటి పోటీ, సాంప్రదాయ ఇంధన కార్ల నుంచి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మళ్లేటువంటి క్రమంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ల కారణంగా వోక్స్ వ్యాగన్ తీవ్ర నష్టాలను కూడా చవి చూస్తున్నాయి. అయితే ఈ భారీ ఉద్యోగాల కోతతో పాటుగా కంపెనీ వ్యయాలను తగ్గించుకోవడానికి జర్మనీలోని 4 ప్రధాన ఫ్యాక్టరీలను కూడా మూసివేయాలని సీఈఓ భావిస్తున్నారట. ఇందులో ప్రసిద్ధ ఆడి ప్లాంట్, నెక్సర్మన్, అదేవిధంగా హరోవర్, జ్విక్కావ్, ఎండెన్లలోని వోక్స్ వ్యాగన్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి జనరల్ ఓవర్ హెడ్ ఖర్చులను $12.5 బిలియన్ మేర తగ్గించడమే లక్ష్యంగా ఈ క్రేజీ అండ్ అగ్రెసివ్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లు, చైనా మార్కెట్ లో తీవ్ర మందగమనం, ఈవీ రంగంలో బీవైడీలు, అదేవిధంగా స్టెల్లాంటిస్ వంటి గ్లోబల్ రైవల్స్ నుంచి వస్తున్నటువంటి గట్టి పోటీని తట్టుకోవడానికే వోక్స్ వ్యాగన్ ఈ కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 మిలియన్ వాహనాల నుంచి 9 మిలియన్లకు తగ్గించుకుంది. గతంలో 50,000 మంది ఉద్యోగులను తగ్గించుకుంటున్నామని ప్రకటించగా ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 1,00,000కు పెంచడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారుతుంది. కానీ ఇక్కడే ఈ సంక్షోభం పైన కంపెనీ స్పందిస్తూ ఉద్యోగులతో పాటుగా యూనియన్లకు సంబంధించి ముడిపడి ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి ఈ ప్రక్రియ పైన ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ కూడా క్లారిటీ ఇస్తుంది. అయితే ప్రపంచ ఆటోమొబైల్స్ పరిశ్రమలతో పాటుగా వోక్స్ వ్యాగన్ గ్రూప్ ప్రస్తుతం తీవ్రమైనటువంటి మార్పులు చేర్పులతో తీవ్రమైనటువంటి సమస్యలకు లోనవుతున్నటువంటి విషయాన్ని కూడా అంగీకరిస్తున్నారు. జర్మనీలోని కార్లను డిజైన్ చేసి ఐరోపాలో ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేటువంటి పాత వ్యాపార నమూనా ఇకపైన ఏమాత్రం పనిచేయదని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక చైనాకు చెందినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఎలక్ట్రికల్ వెహికల్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లను కూడా ఐరోపా మార్కెట్లు ఎక్కువగా వస్తుండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. మరోవైపు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆలివర్ బ్లూమ్ ప్రతిపాదించినటువంటి ఈ భారీ వ్యూహాత్మక మార్పులపైన వచ్చే నెలలో జరిగేటువంటి సూపర్వైజరీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారట. మరి కంపెనీ ఖర్చులను దాదాపు 11 బిలియన్ యూరోల మేర తగ్గించుకోవాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో మందగమనం ఎక్కువగా ఉండడం, ఆర్థిక ఒరిదొడుకులు ఎక్కువగా ఉండడం, కొత్త టారిఫ్లు కంపెనీల పైన ఏటా 10 బిలియన్ల యూరోలను అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి మధ్యకాలికంగా జర్మనీలోని నెక్కర్స్మన్ తో పాటుగా ఉన్నటువంటి ఆడి ప్లాంట్లతో పాటుగా హరోవర్, జ్విక్కావ్, ఎమెండ్లలో ఉన్నటువంటి వోక్స్ వ్యాగన్ ప్లాంట్ సహా మొత్తం 4 ఫ్యాక్టరీలను మూసివేయాలని భావిస్తున్నారు. తీవ్రమైనటువంటి పోటీని తట్టుకొని మార్కెట్ లో నిలదొక్కోవాలంటే పెట్టుబడులతో పాటుగా ఖర్చులపైన కూడా మరింత కఠినమైనటువంటి నియంత్రణ అవసరమని కంపెనీ వర్గాలు అంటున్నాయి. ఈ లే ఆఫ్స్ ప్లాన్ ను అమలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కంపెనీ సూపర్వైజరీ బోర్డులో సగం సీట్లు కార్మిక సంఘాల ప్రతినిధులువే ఉంటాయి. సీఈఓ ప్రతిపాదనలపైన జర్మనీ కార్మిక సంఘం ఐజీ మెటల్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. కంపెనీ ఇలాంటి నిర్ణయాలతో ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తుందని, ఒకవేళ ఈ ప్లాన్ తో ముందుకు వెళ్తే తమ శక్తినంతా ఉపయోగించి అడ్డుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. సో వచ్చే నెలలో జరగబోయేటువంటి బోర్డు మీటింగ్ లో ఈ లే ఆఫ్స్ డ్రామా ఎలా మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగులను తొలగించేటువంటి దిశగా వోక్స్ వ్యాగన్ కంపెనీ ప్రయత్నాలు చేయడం, ప్రధానంగా కొన్ని ప్లాంట్లను కూడా తీసివేయాలి అనేటువంటి ఆలోచన చేయడం, ప్రపంచంలో అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ల ప్రభావంతో పాటుగా వస్తున్నటువంటి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడం, సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఇంధన వనరులపైన, సాంప్రదాయ కార్లపైన, సాంప్రదాయకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన ఇంకా ఆధారపడి ఉంటే సంస్థ నష్టాలను మూట కట్టుకోక తప్పదు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ల ప్రభావం ప్రపంచ దేశాలను ముప్పుతిప్పులు పెడుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రతిఘటిస్తూ ప్రతికూల పరిస్థితుల వైపే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇది మాత్రమే కాదు, ప్రముఖ కంపెనీలైనటువంటి వోక్స్ వ్యాగన్ లాంటి సంస్థలు కూడా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులని ఎదుర్కొంటున్నాయి. తాజాగా లక్షల మంది ఉద్యోగులను తొలగించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? మానవ వనరులు అత్యంత కీలకంగా ఉండేటువంటి సంస్థలు, వాటిని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత, వారికి ఉద్యోగ భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యత ఇలాంటి సంస్థలపైన ఉంటాయి. ఇప్పటికే 50,000 మందిని తొలగిస్తామని చేసినటువంటి ప్రకటనే తీవ్ర కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 1,00,000 మంది ఉద్యోగులను తొలగిస్తే వారి భవితవ్యం ఏమి కావాలి అనేది మాత్రం కార్మిక సంఘాల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన వాదన.